అదే ప్రధానమైన ఛానల్‌లో ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మదన్ గారు మీ ఆవేదన చెప్పండి, మీ బాధ చెప్పండి అనడం అంటే ఇక్కడ ప్రధానమైన ఛానల్స్ అంటే మనం జర్నలిస్టులను మనం కామెంట్ చేయకపోయినా ఇక్కడ జరుగుతున్న మన పరిస్థితిని ఒకసారి గమనించినప్పుడు మీరు అన్నట్లు ఆయన్ని ఒక పవర్ఫుల్ లీడర్ గానో లేకపోతే ఒక ప్రిఫరెన్స్ ఉన్న వ్యక్తిగానో తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టి డిబేట్ చేయడం అనేది ఒక జుగుప్సాకరమైన విషయమే కదా. కావాలని ప్రొవోక్ చేసి వాళ్ళని కావాలని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేస్తున్న ఇన్సిడెంట్ లాగానే డైరెక్ట్గా అందరికీ కనబడుతుంది. ఎందుకంటే భార్యని పోషించలేక వదిలేసిన ఒక విధవని తీసుకొచ్చి భార్యని పోషించలేక తన జీవితం తను పోషించుకోలేక భార్యని డబ్బు డిమాండ్ చేసి భార్య సంపాదన మీద బతకాలనుకునే ఒక విధవని తీసుకొచ్చి ఒక స్టూడియోలో కూర్చోబెట్టి అతని ఆవేదన అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఏం ఆవేదన? అతని ఆవేదన భార్య డబ్బులు తెచ్చి ఇవ్వలేదనేది ఆవేదన, వదిలేసిందనేది ఆవేదన, విడాకులు తీసుకున్నదనేది ఆవేదన, లేదు ఇతను బతకలేక భార్యను డబ్బులు అడిగితే ఇవ్వలేదనేది ఆవేదన. ఏం ఆవేదన? అతనికి ఏం ఆవేదన ఉంది? అతను సామాజికంగా మానసికంగా అతను దేనికి సరిపోతాడు? ఈమె క్యారెక్టర్లో తనంతట తాను భర్త వదిలేసిన కాళ్ళ మీద నిలబడి సొంతగా ఉద్యోగం చేసుకొని పిల్లల్ని తన దగ్గరే పెట్టుకొని తను పోషించుకుంటూ సమాజంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ఒక రెస్పెక్టబుల్ జాబ్ చేస్తూ ఆ జాబ్లో తన కుటుంబాన్ని తన పిల్లల్ని తను పోషించుకుంటూ సమాజంలో ఆదర్శంగా నిలవడం కోసం ఒక మహిళ ప్రయత్నం చేస్తుంటే వదిలేసిన వెధవ ఎవరికో నిరాధారమైన ఆరోపణలతో అంటగట్టి ఆ భార్యని డబ్బులు డిమాండ్ చేస్తూ మళ్ళీ కంప్లీట్గా నా బిడ్డల సంరక్షణ కోసం నేను బాధపడుతున్నానని చెప్పటం. వెధవ, నువ్వు బాధపడేవాడివైతే నీ పిల్లల్ని బాగుపరిచేవాడివైతే వాళ్ళ తల్లి యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ నువ్వు చెయ్యవురా. ఆ ప్రభావం ఆ పిల్లల మీద కూడా పడుతుందిరా. ఆ ప్రభావం ఆ పిల్లల మీద కూడా పడుతుందిరా. వాళ్ళ తల్లిని నువ్వు బజార్కి ఇచ్చావంటే ఆ పిల్లల యొక్క శ్రేయస్సు నువ్వు ఎంతవరకు చూస్తున్నావో దీన్ని బట్టే అర్థమవుతుంది. రాజకీయాలకి ప్రలోభపడి డబ్బుకి ఆశపడి ఎవరో ఏదో ప్రొవోక్ చేస్తే వచ్చి స్టూడియో ఛానల్లో కూర్చొని నీతో పాణిగ్రహణం చేయించుకొని తాళి కట్టించుకొని బిడ్డలను కని నీతో సంసారం చేసి ఒక తల్లిని, నీ ఇంటి ఇల్లాలని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల భవిష్యత్తుని నువ్వు బజార్కి ఇచ్చి పాడు చేసుకుంటున్నావు అంటే నువ్వు ఎంత వెధవో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇక్కడ శాంతి మాజీ భర్త ఆయన ఇప్పుడు భర్త కాదు. 2016లోనే వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద దూరంగా ఉంటున్నారు. ఆమె ఇంకొక అతన్ని కూడా పెళ్లి చేసుకున్నట్టు ఆమె స్వయంగా మీడియా ముందు ప్రకటించారు. సుభాష్ అనే వ్యక్తితో నేను ప్రస్తుతం ఉంటున్నాను అని. అలాంటి ఇంకొక వ్యక్తితో కలిసి ఉంటున్న ఆమెని ఈయన ఎలా ఆరోపణలు చేస్తాడు? అసలు ఈయనకి ఏం హక్కు ఉంది? ఇక్కడ ఏంటంటే అసలు ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇక్కడ వాస్తవంగా మీరు ఒకసారి గమనించి చూసినట్టే స్పెసిఫిక్గా ఈ 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వంలో 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అనేక అత్యాచారాలు, అనేక హత్యలు, అనేక ఆస్తుల ధ్వంసాలు, అనేక మంది మీద కేసులు బాధితుల మీద పెట్టి ఏదిస్తున్నారు. కానీ ఇలాంటి చర్యలు జరిగిన దాని మీద ఎవ్వరి మీద ఎటువంటి కేసు పెట్టలేదు. ఇతని మీద కూడా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అతన్ని ఉసిగొలిపిందే ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వం ఉసిగొలిపి ఆ అమ్మాయి యొక్క జీవితాన్ని హననం చేయాలన్న ఉద్దేశంతో ఉసిగొలిపిందే ప్రభుత్వం కాబట్టి అతని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనే ఒక ట్యాగ్ లైన్లు పెట్టి ఒక పబ్లిసిటీ చేయడాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఎంత నీచమైన పనిగా ఇది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేది ఎవరు చెప్పాలి? అంటే ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే స్పెసిఫిక్గా ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పేసి మీడియాని సమాజంలో ఒక బాధ్యతాయుతమైన గౌరవం ఇచ్చి వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో నిలబెడితే ఆ స్థానాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మీడియా పవర్ఫుల్,
మాకు అధికార పార్టీల అండదండలు ఉంటాయి, మేము ఏం చేసినా చెల్తది, మేము ఏం చెప్పినా అదే నిజం, మేము చెప్పిందే శాసనం అన్న దురుద్దేశంతో, అహంకారంతో వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేని, అంటే మీ జర్నలిస్టుల భాషలో న్యూస్ సోర్స్ అంటారు, న్యూస్ సోర్స్ లేకుండా తీసుకొచ్చి అభూత కల్పనలు, కట్టుకథలు ఇలాంటి అల్లి వండి వడ్డించి వార్చే విషయాల మీద పార్టీ రహితంగా ప్రత్యేకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి భారతదేశ వ్యాప్తంగా ఒక చట్టం కంపల్సరిగా కావాలి. న్యూస్ సోర్స్ లేకుండా కట్టుకథలు వండి వడ్డించి వార్చే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అది ఎంత పెద్ద ఛానల్ అయినా, వాళ్ళకి ఎవరికి ఎంత పెద్ద అండదండలు ఉన్నా కోర్టులో కేసు వేస్తే విచారణ జరిపి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీడియా ఛానల్స్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తీసుకోకపోతే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇప్పుడు వీళ్ళు, రేపు మరికొంతమంది, రేపు ఇంకొంతమంది, ఆ తర్వాత ఇంకొంతమంది, టోటల్గా ఈ ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా సమాజమే పాయిజన్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ వాళ్ళు విజయసాయి రెడ్డి గారి అక్రమ సంబంధం మీద మేము మాట్లాడుతున్నాము అంటున్నారు. అంటే అక్కడ ఆ అక్రమ సంబంధం ఆరోపణలో ఒక గిరిజన స్త్రీ ఉందన్న విషయాన్ని, ఒక సున్నితమైన విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారా, లేకపోతే టార్గెటెడ్గా విజయసాయి రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నామనే విషయంతో, అనే కక్షతో మొత్తం ఈ వ్యవహారాన్ని, ఒక గిరిజన స్త్రీని జీవితాన్ని బయటకు లాగుతున్నారు? సార్ నేనేమంటానంటే, విజయసాయి రెడ్డి గారి అక్రమ సంబంధం గురించే మీరు మాట్లాడుతున్నారు, విజయసాయి రెడ్డి గారి గురించే టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు. మీకున్న న్యూస్ సోర్స్ ఏంటి? వాళ్ళ అక్రమ సంబంధం మీరు ఎక్కడ చూశారు, ఎలా చూశారు? అక్రమ సంబంధం అనే దానికి మీకున్న ఆధారాలు ఏంటి, నిర్ధారణ ఏంటి? మీరు ఎలా నిర్ధారించుకున్నారు అది అక్రమ సంబంధం అని? మీకు ఎటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది? విజయసాయి రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్ష మీకు ఏదన్నా ఉంటే మీరు చట్టపరంగా, న్యాయపరంగా మీరు చర్యలు తీసుకోండి. సభ్య సమాజంలో ఒక బాధ్యతాయుతమైన సామాజిక మాధ్యమాల్లో, మీడియాల్లో పనిచేస్తూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా, ఎంతో ఇంటెలిజెంట్ పీపుల్గా, తెలివైన వాళ్ళుగా, జ్ఞాన సంపద కలిగి, గొప్ప నెట్వర్క్ కలిగి, మీకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉండి ఇంత నీచానికి పాల్పడుతున్నారంటే మీ క్యారెక్టర్ ఎంత దిగసారిపోతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోండి. ఎవరి కోసమో, ఏ రాజకీయ పార్టీ కోసమో, ఏ వ్యక్తి కోసమో, ఆ ప్రభుత్వం కోసం కావచ్చు, ఆ పార్టీ కోసం కావచ్చు, ఆ వ్యక్తి కోసం కావచ్చు, మీ క్యారెక్టర్ని దిగజార్చుకోవాలా? మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవాలా? మీరు చెడ్డవాళ్ళుగా గుర్తింపు పొందాలా? మీరు ఆలోచన చేసుకోండి. మీరు చేయండి. మీరు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక మంచి పని చేస్తే, ఏ ప్రభుత్వం అయినా ఒక మంచి పని చేస్తే, అది చిన్నదైతే ఇంకా పెద్దగా చూపించండి, ఇంకా 10 మందిని మోటివేట్ చేయండి. ఇంకా గొప్పగా మంచి పనులు చేస్తున్నప్పుడు, మీకు అభిమానం ఉన్నప్పుడు, ఆ అభిమాన నాయకుడిని కానీ, ఆ ప్రభుత్వాన్ని కానీ మీరు ప్రమోట్ చేయండి, బాగా గొప్పగా చెప్పండి, తప్పులేదు. ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా, ఇంత అన్యాయాలు జరుగుతుంటే ఎదుటి వ్యక్తుల్ని, ప్రతిపక్షం కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, మీకు నచ్చని వ్యక్తులు కావచ్చు, బ్లైమ్ చేస్తే మీకేమొస్తుంది? బ్లైమ్ చేస్తే మీకేమీ రాదు. మీరు మంచివాళ్ళు, మీరు గొప్పవాళ్ళు అని ప్రూవ్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్స్లో పాల్గొంటూ పరిగెడుతూ ఎదుటివాడి కాళ్ళకి, పక్కవాడి కాళ్ళకి కర్రడ్డు పెట్టి వాడు పడిపోతే నీకు ప్రైజ్ రాదు కదా. అంటే నిన్న విజయసాయి రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఆయన మీద ఒక ఆరోపణలు వచ్చినాయి. వాటి మీద ఏటి మీద ఆయన క్లారిఫికేషన్ ఇవ్వకుండా మీడియా మీద విరుచుకుపడటం అనేది మనం ఒకసారి వాళ్ళని వ్యక్తిగతంగా పేర్లు పెట్టి మరీ దూషించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే పేర్లు పెట్టి దూషించడానికి ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు డిబేట్లో ఇంటర్వ్యూ చేసింది వాళ్ళు, ఆ ఛానల్లో ఉన్నది వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది ఆయన దగ్గర. ఆయన టెక్నికల్ ఎవిడెన్స్ తోటే మాట్లాడుతున్నాడు ఆయన. మీరు చేస్తున్న ఆరోపణలకి మీ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్కడుంది? ఇప్పుడు మీ మీడియా అంటే ఇంకెవరో ప్రశ్నించకూడదా?
మీడియా అంటే ఎవరు మాట్లాడకూడదా? మీడియా వాళ్ళు ఏం చేసినా, నేరం చేసినా, ఏ ఆధారం లేకుండా ఏం చేసినా ప్రశ్నించే హక్కు సామాన్యుడికి ఉండదా? సామాన్యుడికి ఉంటుంది కదా. విజయసాయిరెడ్డి గారు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన ప్రశ్నించాడు, మీకు బాధ, సామాన్యుడికి ఉండదా? సామాన్యుడికి కూడా అదే రైట్స్ ఉంటాయి కదా. అంటే మీడియా మాట్లాడితే ఎదురు ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళు డైరెక్ట్గా ఆన్ కెమెరా అందరు కనపడే విధంగా ఎటువంటి ఆధారాలు లేని న్యూస్ని డైరెక్ట్గా కొంతమంది వ్యక్తుల పేర్లు, కొన్ని ట్యాగ్ లైన్స్, కొన్ని థంబ్నైల్స్ వేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మేము అడుగుతున్నాం, మీరు మాట్లాడిన దానికి టెక్నికల్ ఎవిడెన్స్ ఉందా? ఉంటే ఏంటది? అది చెప్పండి. అది చెప్పకుండా మీరు మాట్లాడే హక్కు అసలు మీకు ఎక్కడుంది? ఈరోజు విజయసాయిరెడ్డి గారు మీడియా సమాజాన్ని మాట్లాడారు అంటే ఎస్, ఆయన దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. మీరే ఛానల్లో కూర్చున్నారు, మీరే థంబ్లైన్ వేశారు, మీరే విజయసాయిరెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు. అది మీ టీవీ ఛానల్ వీడియోస్లోనే, అది మీరు ఏ ఛానల్లో అయితే మాట్లాడారో అదే టెక్నికల్ ఎవిడెన్స్.